శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక సొట్ట పొట్టి పిట్ట. ఒక ముళ్ళతుప్ప చాటున ఓ పొట్టి పిట్ట ఉండేది. పొట్టి పిట్ట పుట్టిన కొద్ది రోజులకే దాని తల్లిదండ్రులు చనిపోయారు. పైగా పుట్టుకతోనే మన పొట్టి పిట్టకు ఓ కాలు సొట్ట. రెక్కలు బాగా ఎదగక ముందే తల్లిదండ్రులు చనిపోవడం వల్లను, పైగా సొట్టకాలు కావడం చేతను మన పొట్టిపిట్ట పాపం అలాగే కుంటుకుంటూ తిరిగి అక్కడ ఇక్కడ ఓ గింజో గితకో తెచ్చుకుంటూ ఉండేది. అలాగే కొంతకాలం కష్టపడుతూ వచ్చింది. క్రమేణా రెక్కలు ముదిరి పొట్టిపిట్ట ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలుగుతోంది. ఒక రోజున అలా ఎగురుతూ మన పొట్టిపిట్ట ఓ చెరువు దగ్గరికి వచ్చి చెరువులో ఎగురుతున్న చేపల్ని చూస్తూ నుంచుంది. మన పొట్టిపిట్టకు ఓ కాలు మాత్రం సొట్ట అన్న మాటే గాని దానంత అందమైన పిట్ట ఆ చుట్టుపక్కల లేదు. బంగారంలా మెరిసిపోతూ ఉండేది దాని శరీరం. అలాంటి పిట్టని చెరువు అంతకు ముందెప్పుడూ చూసి ఉండలేదు. అందుకని పొట్టిపిట్టను చూసి, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగింది చెరువు. నేను ఆ కనపడే ముళ్ళతుప్పల వెనకాల ఉంటున్నాను, ఊరికే ఇలా వచ్చాను అంది పిట్ట. నీకు తల్లిదండ్రులు లేరు అని అడిగింది చెరువు. సరిగ్గా ఇంకా బుద్ధి తెలియక మునిపే తల్లిదండ్రులు చనిపోవడం చేత తల్లిదండ్రులు అంటే ఏమిటో పొట్టిపిట్టకు అర్థం కాలేదు. అందుకని తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. పిట్ట ఇలా అడిగేసరికి చెరువుకు నవ్వొచ్చింది, జాలి వేసింది. అయ్యో, అదేమిటి, అంత మాత్రమేనా తెలీదా? నిన్ను కని పెంచి పెద్ద చేసిన ఆమె నీ తల్లి, ఆమె భర్త నీ తండ్రి. అలాంటి వాళ్ళెవరూ నీకు లేరా అని అడిగింది చెరువు. ఇప్పుడు అలాంటి వాళ్ళెవ్వరూ నాకు లేరే, కానీ నా చిన్నతనంలో వాళ్ళని చూసినట్టు ఏదో కొద్దిగా జ్ఞాపకం అన్నది పొట్టిపిట్ట. బహుశా నువ్వు పుట్టిన తర్వాత నీకు బాగా ఊహ తెలియక పూర్వమే చనిపోయి ఉంటారు అన్నది చెరువు. అది వినేసరికి మరైతే ఇక నాకెవరు దిక్కు అని పొట్టిపిట్ట పాపం ఏడవటం మొదలుపెట్టింది. చెరువుకి చాలా జాలి వేసింది. ఎందుకలా ఏడుస్తావు? ఏడిస్తే మటుకు చనిపోయిన నీ తల్లిదండ్రులు తిరిగి బ్రతికి వస్తారా ఏమన్నానా? కష్టాలు అందరికీ వస్తూనే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నీ తల్లి తండ్రి లేకపోతే మాత్రం ఏమిటి? ఇవాల్టి నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. రోజు నా దగ్గరకు వచ్చి చేపలు తినిపోతూ ఉండు. ఒకరికొకరం సహాయంగా ఉంటుందాం అని ధైర్యం చెప్పింది చెరువు. చెరువు చెప్పిందంతా విన్న తర్వాత మన పొట్టిపిట్టకి ధైర్యం వచ్చింది. సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పొట్టిపిట్ట చెరువు దగ్గరికి వచ్చి కాసిన చేపలు తిని చెరువు నీళ్లలో తన నీడ చూసుకుని తన అందానికి తనే మురుసుకుంటూ చెరువు చుట్టూతా కాసేపు పచార్లు చేసి తిరిగి ఇంటికి వచ్చేసేది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. అది వర్షాకాలం. మామూలుగా పొట్టిపిట్ట ఒకరోజు పొద్దున్నే చెరువు దగ్గరికి వచ్చింది. అప్పుడు చెరువు ఇలా అంది, ఇన్నాళ్ల నుంచి నీకు ఆహారం ఇస్తూ నీకు తోడుగా ఉంటున్నాను కదా, నేను నిన్నొక్క సహాయం అడుగుతాను, చేసి పెడతావా అని. అలాగే చేస్తాను, నువ్వు తప్ప నాకు మాత్రం ఇంకెవరున్నారు, ఏం సాయం కావాలో చెప్పు అన్నది పొట్టిపిట్ట. ఏమీ లేదు, నా ఆయుష్ చాలా తక్కువ. ఈ వర్షాలు పూర్తయ్యాక చలికాలం వస్తుంది, తర్వాత వచ్చేది ఎండాకాలం. ఎండాకాలం పూర్తయ్యేసరికి నా ఆయుష్ పూర్తవుతుంది. రోజు రోజుకి ఎండి చివరిగా పూర్తిగా ఎండి చచ్చిపోతాను. అలా ఎండిపోకుండా ఏదైనా ఉపాయం చెప్పగలవా అని అడిగింది చెరువు. పొట్టిపిట్ట కాసేపు ఆలోచించి ఒక్కసారిగా ఎగిరిపోయి మరి కాసేపటికి ముక్కుతో ఏవో గింజలు కరుచుకుని వచ్చి వాటిని చెరువు చుట్టూ పడేసింది. తర్వాత వర్షాలు కురిశాయి. పొట్టిపిట్ట వేసిన గింజలు మొక్కలు మొలిచి రోజు రోజుకి పెరగసాగాయి. అలా పెరిగి ఎండాకాలం వచ్చేసరికి చెరువు చుట్టూతా పెద్ద పెద్ద చెట్లు తయారై చెరువుకి ఎండ సోకకుండా నీడతో కప్పేశాయి. ఎండాకాలం రాను వచ్చింది, పోను పోయింది. చెరువు మాత్రం ఎండిపోకుండా ఎప్పట్లాగే నీళ్లతో నిండుంది. చెరువు చాలా సంతోషించి పొట్టిపిట్టకు చేపల ఆహారం ఇస్తూ ఉంది. మరో సంవత్సరం గడిచింది. అది వర్షాకాలం. వర్షాలకి పొట్టిపిట్ట గూడు కాస్త పడిపోయింది. ఎక్కడ గూడు కట్టుకున్నా నిలుస్తుందనే ఆశ లేకుండా పోయింది. అప్పుడు ఆ పొట్టిపిట్ట తనకేదైనా సహాయం చేయమని చెరువును కోరింది. ఎండాకాలంలో ఎండిపోకుండా పొట్టిపిట్ట తనను కాపాడిన సంగతి చెరువు మర్చిపోలే. అందుకని వెంటనే తన గట్టునే ఉన్న బండల సందున ఓ చక్కటి చోటు చూపించింది. పొట్టిపిట్ట సంతోషించి అందులోనే ఉంటూ ఉంది. కానీ భగవంతుడు అవి రెండూ సుఖంగా ఉండడం చూడలేకపోయాడో ఏమో. వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న పొలాలకి నీరు కావాల్సి వచ్చి చెరువు నుంచి కాలువలు తవ్వి నీళ్లు తోడేశారు. అది చూసి గుండెలు బద్దలేటట్టు ఏడ్చింది పొట్టిపిట్ట. నా ప్రాణానికి తన ప్రాణం ఇచ్చే నా స్నేహితుడే లేనప్పుడు ఇంక నేను మాత్రం బ్రతికేంటి లాభం అనుకుని తను కూడా నీటిలో పడి మిత్రుని చేరుకుంది. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి. నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.